హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే గండికోట పోదాం అనేసి మా ఫ్రెండ్ చెప్తే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వాళ్ళైతే రోడ్డు మీద ఉన్నారు, నేనైతే వెళ్తాను రోడ్డు మీదకి. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాకైతే వీడియోస్ తీస్తాము. ఇప్పుడు అర్ధరాత్రి అంటే 10 అయింది. వీడియో దో మా ఫ్రెండ్స్ అయితే బాయ్ చెప్పురా. బాయ్, గండికోట పోదాం. బాయ్ నా బాయ్ బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే గండికోటకి అయితే స్టార్ట్ అయినాము. అందరూ వస్తారు, ఇంకా అంటారు. వాళ్ళైతే నవ్వుకుంటారు, ఏందిరా ఎప్పుడు పోతే అప్పుడు పోతాను అనేసి. మనమైతే పోదాం. ఇంకా వీడియో అయితే నీట్గా ఉన్నా. ఇప్పుడు హీరో లెవెల్లో ఉన్నాం. చూసాం. ఇంకా అక్కడ మా వాళ్ళు అంతా ఉన్నారు. చూడండి, ఫుల్ ఇప్పుడే పానీపూరి తింటాను. రాదు సరే సరే, మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. బాయ్. మేమైతే ఆంజనేయ స్వామి గుడి కాడ పానీపూరి అయితే తింటాము. పానీపూరి స్టార్ట్ అవుదాం అనేసి. ఇంకా కొంతమంది అయితే వేరే ఏరియాలో ఉన్నారు. ఆ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఇటు నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. గండికోట వ్లాగ్స్ అయితే కొన్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, బాయ్. ఇంకేమే విశేషాలు? ఇంకేమి విశేషాలు? అంతేనా విశేషాలు? మేము గండికోట పోదాం ఇప్పుడు. నేనైతే మాదే తాగుతానా. మా వాళ్ళు కొంచెం వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకొని పోయినారు. ఆగి వాళ్ళు వస్తానే మళ్ళీ ఆగినాము. మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఏందో ఎన్నిసార్లు స్టార్ట్ అని అంటున్నాను, నాకు అర్థమే కావడంలే. మా కడప అయితే నైట్ టైం చూడండి ఉంటుంది. ఎదురుగా ఎవరో ఆయన ఉన్నాడు, మాకు తెలీదు. నైట్ అయింది. మా వాళ్ళు ముందరే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రావన్ హాయ్. వీడియో తీస్తానా అప్లోడ్ చేస్తాం. ఏం చేయలేము, అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తా. రీచ్ వస్తుంది ఏదో ఒక రోజు ఫైనల్గా. చూద్దాం ఎప్పుడు అవుతుందో రీచ్. చేద్దాం. రాజా మున్నాడికి అర్ధరాత్రిలో పెళ్లి సంబంధాలు వచ్చాయి. చూపిరాదు మ్యాచింగ్ ఎవరు తెలియదు. కంగ్రాచులేషన్స్ రాజు బాయ్. మా ఫ్రెండ్కి పెళ్లి సంబంధం వచ్చింది. ఇక్కడ గండికోట పోతాం మధ్య దారిలో. కంగ్రాచులేషన్స్ చెప్పండి అందరము. కాదు, రాజు కోసం మనీ కంగ్రాచులేషన్స్ చెప్పు. రాజుకి కంగ్రాచులేషన్ నువ్వు చెప్పు. అది చెప్పినాడు మనోడు, రాజుకే చెప్పినాడు డైరెక్ట్. వాళ్ళు కొట్లాడుకుంటాను. గండికోట అలా ఇక్కడ అయితే వచ్చినాము. మామూలు అయితే కళ్ళు అయితే మంటలు తీస్తున్నాయి. ఏరా మా పవన్ అయితే సిగ్గుపడుతున్నాడు. చూపి మెను చూపి. ఫైనల్గా మహారాజా
మహారాజా చికెన్ పుల్కాలు ఏంటంటే తీసుకుంటా అంటారు. సారీ సరే సరే. శ్రావణం కిచెన్లో ఏం చేస్తున్నారా? కిచెన్లో చెప్పు మా ఏం చేస్తున్నావు? ముందర వేడుంటే ముందర వేడుంటా ఆడ ఏం చేస్తారు? నో పెట్రోల్. ఇంకా మేమైతే ఇక్కడ వాయిస్ అయితే నాది రాలేదు, ఎందుకంటే మాకు అక్కడ ఏదో కనిపించింది అనేసి అందరికైతే కనిపించింది. ఆటోలో ఒక్కరే ఉన్నారు, ఒకరికైతే ఇంకొకరు నలుగురు కనిపించినారు. ఇంకా అందుకే భయం వేసి మేమైతే అక్కడి నుంచి అయితే వచ్చేసినాము. మేమైతే ఆగినాం, మీరు ఎవరు ఆగద్దండి అట్లా ఎక్కడ పడితే అక్కడ. హలో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసినాము. వచ్చేసినాం ఎవరో షూట్ అయితే చేసుకుంటారు. హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఉన్నాము. అంటే ఈ గండికోట ఎంట్రన్స్ ఇదైతే ఉన్నామనే ఈడగా ఏడున్నాము. పైకి అయితే వెళ్ళిపోవాలా, 2 కిలోమీటర్స్ జస్ట్ ఇక్కడ నుంచి. మార్నింగ్ సన్ రైజ్ అయితే చూడాలా. మన వాళ్ళు నిద్ర వస్తుంది, మా వాళ్ళకైతే నడిపి ఇప్పుడైతే 1 o'clock అయింది టైం. అన్నదాన సత్రం అయితే సన్ రైజ్ అయితే దగ్గర పడింది. టైం అయింది 4:30 ఎంతో అయింది. పోతున్నాము. ఓకే మనం ఎంటర్ అయితే అవుతున్నాము లోపలికి. చూడండి, ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఆ పుట్లో గోడలు ఇంత పెద్దగా ఉంటాయి. పోదాం లోపల పోదాం. మళ్ళీ యూటర్న్ మొత్తం పెద్ద పెద్ద గోడలు అంతా లోపల. చూడండి, మన గండికోటలోకి అయితే ఎంట్రీ. అంటే ఫ్రంట్లో అంతా ఊరు ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయి ఇక్కడిక్కడే. ఇవన్నీ ఏంటివో కూడా తెలీదు. గోడలు పెద్ద పెద్దగా. చూడండి, ఇప్పుడైతే ఊర్లోకి అయితే ఎంటర్ అవుతాము. గండికోట, ఇది గండికోట ఊరు. ఇక్కడైతే ఇదే ఊరు. మొత్తం మర్యాదరం ఉన్న షూటింగ్ అంతా ఈ ఊర్లోనే చేసినారు చాలా వరకు. అక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే జైలు అని రాసినారు బయట. అక్కడ మొత్తం ఊరు అంతా. ఈరోజు సండే కదా, మొత్తం చాలా మంది అయితే వస్తున్నారు. అంతా ఫుల్ ఇవి ఉన్నారు జనాలు అయితే. జనాలు ఉన్నారు. జనాలు ఎక్కువ. ఇక్కడైతే ఎక్కువ మంది కనపడలేదు, ఆడైతే ఎక్కువ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఏమంతగా జనాలు అయితే కనపడ్డంలా. చూద్దాం. ఫస్ట్ అయితే ఆడిపోయి ఇప్పుడు కొంచెం నీట్గా చేసినారు. ఈడైతే అంతగా మామూలుగా అయితే ఇట్లుంటుంది. ఇది కొంచెం మట్టి రోడ్ లాగా ఉంటుంది. అంతా కట్టినారు ఇదంతా. ఇక సన్ రైజ్ అయితే ఇప్పుడు అయింది. అంతా 7 o'clock అయితే అయింది.
సన్ రైజ్ 7 o'clock అయింది. లేటుగా వచ్చినాడు ఈరోజు. ఏం చేయలేం. దారిలో కొద్దిగా ఆగిపోయాడంట వేరే వాళ్ళకన్నా. చూడండి అయితే చాలా బాగుంది. ఇంకా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మీరు వచ్చేయండి వీకెండ్స్ అయితే వచ్చేయచ్చు ఇక్కడికి. చాలా బాగుంటుంది వ్యూ. చూడండి కిందంతా కోట ఉండింది, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి. అక్కడైతే మొత్తం ఇదంతా కోటలోకి వస్తుంది చూడండి. ఓకే బాయ్. ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసేయండి, సపోర్ట్ అయితే చేయండి. బాయ్.